ఇప్పుడు 500 మంది కనపడ్డాడు. 500 మందికి అభిషేకాన్ని ఇచ్చాడా? లేదు. ఒలీవల కొండ మీద ఆరోహణమైన తర్వాత ఆయన మాట చొప్పున వెళ్ళి యెరూషలేము నుండి వెళ్ళక, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోండి, నేను మీ మీదికి పరిశుద్ధాత్మ శక్తిని పంపుతాను, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, అప్పుడు యోదయ, సమరయ, యెరూషలేము భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. రాజ్యాధికారం కాదు, లోకాధికారం కాదు, ఈ అధికారాలన్నిటికీ మించిన దైవాధికారం పరిశుద్ధాత్మ తానే మీకు అనుగ్రహిస్తాడు. ఆ శక్తిని పొందుకుంటే అప్పుడు మీరు నాకు సాక్షులుగా నిలవగలుగుతారు, లేకపోతే కష్టం. ఇప్పుడైతే మీరు శక్తిహీనులుగా ఉన్నారు, ఆ ఆత్మశక్తిని పొందుకోండి, అప్పుడు ఇక మీకు ఎదురు ఉండదు అని ప్రభు చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం వీళ్ళు వెళ్ళి మిగిలిన వాళ్ళకి చెప్పారు, అందరూ కలిసి ఒక 120 మంది. నా పాయింట్ ఏంటంటే 500 మంది ఎటుపోయారు, 380 మందికి ఎందుకని ఆసక్తి లేదు అంటే దేవుణ్ణి పునరుద్ధాన దర్శనం అయితే చూశారు, కానీ అదే ఎందుకు మనకైనా తను బయలుపరుచుకున్నాడు, తర్వాత మనం చేయాల్సినటువంటి విషయం ఏంటి, మన కర్తవ్యం ఏంటి అన్న ఆలోచన వాళ్ళకి రాలా. దైవాసక్తి పక్కన పెట్టి బహుశా వారు వేరే ఆసక్తికి వెళ్ళిపోయినట్టున్నారు. ఆసక్తులు, రకరకాల ఆసక్తులు ఉన్నాయి. కొంతమందికి లోకాసక్తి ఎక్కువ. ఆఖరికి దేవుడికి భక్తి చేసినా కూడా లోకాసక్తి కోసమే చేస్తారు. దేవుణ్ణి ప్రేమించినా, దేవుడికి ప్రార్థించినా, దేవుడికి భజన చేసినా, దేవుని పాదాల దగ్గరికి వచ్చినా, ఆఖరికి మందిరానికి వచ్చినా కూడా నాకేంటి, మనకేమన్నా పని అయిద్దా కాదా, ఇదే గొడవ. అంటే ఆ ప్రేమలో, ఆ భక్తిలో, ఆ ఆత్మీయతలో, ఆ ఆరాధనలో కూడా నాణ్యత ఉండదు. ఇదిగో నీకు భజన చేస్తున్నా అన్న లైన్ అన్నట్టు, అంత కమిషన్ బేసిక్ అనమాట. ఇదిగో వచ్చి 3 గంటలు వాడు మైండ్ తిన్నా కూడా అట్నే కూర్చున్నా, మనకు కొంచెం కనిపెట్టున్నాను, చూడు నడుములు పోయిందా కూర్చుంటున్నా, మరి ఏం చేస్తావు ఏమో, మరి ఇదే కదా నీకు కావాల్సింది, అందుకే వచ్చి ఇట్లా చేస్తున్నా, అసలు కనిపెట్టు, బాగా ఇబ్బందులుగా ఉన్నాయి. అది కళ్ళజోడు ఇంకోటి ఏంటన్నా తేడా పడింది, ఇంకోటి తీసుకురమ్మను. అంటే బ్లర్గా కనపడుతుంది మొఖాలు, అందుకని ఇంకొకళ్ళు ఇచ్చారేమో నాకు అని డౌట్ వచ్చింది నాకు, అందుకే ఇందాక చూసుకుంటున్నా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఫ్రీగా మాట్లాడుకుందాం, సంవత్సరం అంతంలోకి వచ్చాం అసలుకే, అందుకని ఫ్రీగా మాట్లాడుకుందాం, ఫ్రెండ్లీగా దేవుని సహవాసంలో మనం కూడా మంచిగా సహవాసులుగా మాట్లాడుకుందాం. ప్రసంగం, నేను ఒక స్పీకరు, మీరు విశ్వాసులు అన్నట్టుగా ఆలోచించొద్దు. మన ఫ్యామిలీ, ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా తండ్రి సన్నిధి ఫ్యామిలీ, అందరం కలిసి మాట్లాడుకుందాం కొద్దిగా, అసలు సంగతి నేను తెలుసుకుందాం ఈరోజు. లోకాసక్తి బాగా తలకెక్కించుకొని ఆఖరికి భక్తి చేసినా కూడా లోకాసక్తితోనే భక్తి చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. కానీ దేవుడు హృదయాలు ఎరుగును కదా. ఒకడు వచ్చి భజన చేస్తున్నాడంటే లోపల ఏం ఆశించి భజన చేస్తున్నాడో ఆయనకి తెలుసు. ఒకడు వచ్చి పొగుడుతున్నాడంటే ఏం ఆశించి పొగుడుతున్నాడో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన గురించి ఆయన మనుషుల ఆంతర్యం ఎరిగిన వాడని రాస్తుంది బైబిల్లో. యథార్థంగా నిజంగా దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా నా తండ్రిని ఆరాధించుకోవాలి, ఇప్పటికే ఎన్నో చేశాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, అంతేకాదు నా జన్మకు కారకుడు ఆయనే, నా మనుగడకు కారణం ఆయనే, ఎన్ని నాళ్ళు ఎన్నోసార్లు మరణం నన్ను సంధించిన నా ప్రాణాన్ని నిలిపి ఇంకా భూమి మీద నేను ఆయన కొరకు ఫలించడానికి నన్ను నిలిపినవాడు ఆయనే. గనుక నేను ఆయన కొరకు ఫలించాలి, ఆయన మయంపరచాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. నా బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అంటావా, అవన్నీ ఆయనే తీసేసుకుంటాడు. ఇబ్బంది ఉంది, ఉన్నాడు కదా, సజీవుడు కదా, సర్వశక్తి గలవాడు కదా. కాబట్టి వాటి గురించి నేనే ఆయన కాకబట్టాల్సిన అవసరం ఏం లేదు. నేను జెన్యూన్గానే, యథార్థంగానే, నిజాయితీగానే, ప్రతిఫలాపేక్ష లేకుండా నా ప్రభువుని సన్నుతిస్తా. ఇక ముందు మేలులు చేస్తాడని నీ కాకబట్టం కాదు, ఆల్రెడీ ఇప్పటికే చేయాల్సిన మేలన్నీ చేసేసాడు. హల్లెలూయా. ఇంకేం చేయాలి? సన్నుతించెదను దయాళుడవు నీవని,
యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. ఆల్రెడీ నువ్వు దయగలవాడి. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, సన్నుతించెదను దయాళుడవు. ఎందుకయ్యా? ఎందుకు సన్నుతిస్తావు? సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవేగా శాలేము రాజా, నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా శాలేము రాజా, నిన్ను సన్మానించెదను, సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. స్తోత్రం. అందులో జ్యోతుడు ఎందుకు సన్నుతించాలి అనేది, తాను ఎందుకు సన్నుతిస్తున్నాడో భక్తుడు చెప్తాడు. సర్వసత్యంలోకి నన్ను నడిపించావు, లేకపోతే అంధకారంలో అగ్నిగుండానికి పోయేవాడిని. అందులో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి జీవము గల దేవుడు ఎవరో నాకు తెలిసేటట్టు చేసి ఆయన రక్తంలో నన్ను గడిగి సర్వసత్యంలోకి నన్ను నడిపించి కృపతో నన్ను ఆదరించి కృపను నాకు ఆధారంగా చేసి, అయ్యా నన్ను రక్షించావు, ఇంకేం చేయాలి నువ్వు నాకు? శరీరానికి ఎన్ని ఇస్తే ఆత్మనాశనం అయితే కష్టమేగా రేపు. శరీరానికి ఎన్ని అనుభవిస్తే ఏం లాభం నాయనా, ఇది కొద్ది రోజుల్లో పోయేది, కానీ ఎప్పటికీ నిలిచి ఉండే ఆత్మను రక్షించావే. ఇప్పటికే నువ్వు చేయాల్సిందని చాలా చేసావు, ఇక ముందు కూడా చేస్తావు. కనుక ఏదో కాకాబడితే కొన్ని పనులు అవుతాయి అన్నట్టు ఏదో స్పెషల్గా కాకాలు పట్టేది ఏం లేదు నాయనా. హృదయపూర్వకంగా నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, కష్టాలైనా సుఖాలైనా అవమానాలైనా ఆనందాలైనా ఏవైనా నిన్ను సన్నతిస్తా అంతే. నాకు నువ్వంటే ఇష్టం. నా సృష్టికర్తవి గనుక, నా ఉనికికి ఆధారం గనుక, నీ మహిమ నిమిత్తం నన్ను నిర్మించుకున్నావు గనుక నిన్ను సన్నతిస్తా అంతే. కానీ కొంతమంది ఆసక్తి లోకాసక్తి, దాన్ని దృష్టిలో పెట్టుకొని దైవాసక్తిని కనపరుస్తారు. అట్లా కాకుండా లోకాన్ని ఆర్జించడానికో లోకాన్ని అనుభవించడానికో దేవుణ్ణి కాకబట్టే దాఖలా కాదు. దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు ఒక 120 మంది తేలారు, వాళ్ళని ఎక్కించాడు మేడగది. ఒరిజినల్ సరుకు 120. అంటే చూడండి, 2 భాగాలకు పై చిలుకు వేరే సరుకు తేలింది. ఆయన విజిట్ చేసిన వాళ్ళు 500 మందికి పై చిలుకులో 2 భాగాలకు పై సరుకు వేరే సరుకు తేలింది. ఒక భాగం మాత్రమే సరైనటువంటి వ్యక్తులు చెర్లైన్లో. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ 120 మంది కాస్త 10 రోజులు వాళ్ళు ప్రార్థనలో కనిపెట్టుకున్నారు.
ఎందుకంటే ప్రభువు చెప్పాడు, ఈ 10 రోజులు అనుకోని వాళ్ళు కూర్చోలా. ప్రభువు ఎప్పుడు ఆయన శక్తిని పంపితే అప్పుడు అని వాళ్ళు ప్రభు చెప్పిన దగ్గర నుంచి వెళ్ళి మేడగది మీద ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వాళ్ళ లోపాలు దిద్దుకొని సరిదిద్దుకొని, దేవా ఎక్కడన్నా మేము ఇంకా అభ్యంతరకరమైన విషయాలు ఉంటే మమ్మల్ని చక్కదిద్దయ్యా, మమ్మల్ని శుద్ధి చేయయ్యా, మమ్మల్ని నీ శక్తితో నింపయ్యా, మమ్మల్ని కడుగయ్యా, మమ్మల్ని పవిత్రపరచయ్యా, మా నోటి మాటలు హృదయాలోచనలు సర్వ ప్రవర్తనలో ఉన్నటువంటి కల్మషాన్ని కడుగు, నీ అగ్ని చేత మమ్మల్ని దహించు, నూతనపరచు, శక్తితో నింపు, నీ కొరకు బ్రతకాలి, నీ కొరకు ఫలించాలి ప్రభువా అని వాళ్ళ ఆసక్తి చూడండి. 3 రోజులు చేద్దామా, లేకపోతే 2 రోజులు చేద్దామా, ఒక రాత్రి చేద్దామా, ఒక పగలు చేద్దామా, లేకపోతే 10 రోజులు చేద్దామని డేట్లు పెట్టుకోవాలా. అది 1 రోజులో పంపిస్తాడో, 10 రోజుల్లో పంపిస్తాడో, నెలకి పంపిస్తాడో, 40 రోజులకు పంపిస్తాడో, 4 నెలలకు పంపిస్తాడో, వచ్చే సంవత్సరం పంపిస్తాడో. ఆయనైతే శక్తి పొందక మునుపు మీరు వెళ్ళొద్దన్న మాట వాడాడు కాబట్టి ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడన్నా పంపించనే. ఎందుకంటే పని ఆయనది. ఎలా తొందర పెట్టాలో, ఎలా హడావుడి చేసి లైన్లోకి తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. కాబట్టి మనకి ఎప్పుడు సమయం ఆసన్నమైందంటే అప్పుడు పంపుతాడు, ఇబ్బంది ఏం లేదు, మనమేమి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు అని దేవుని పాదాల చెంత అంతమంది కాచు కూర్చున్నారు. వాళ్ళు ఎందుకొరకు ఆసక్తి కలిగి కూర్చున్నారు? ప్రభువు చెప్పిన మాటను బట్టి ఆ శక్తిని పొందడానికి కేవలం అందుకొరకు ఆసక్తి కలిగి కాసుకొని కూర్చున్నారు. రెండో ఆలోచన లేదు. ప్రార్థన చేస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ప్రభు తలంపులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక అదే డిస్కషన్, వేరే టాపిక్ లేదు. తిన్నారో లేదో రాయబడలేదు అక్కడ. ఇక వాళ్ళంతా కూడా అదే సంభాషణ. ప్రభు అసలు ఆయన మాటలు అన్ని తలపోసుకుంటూ ఇక ఆయన ధ్యాస, ఆయన ధ్యానం, ఆయన వ్యవహారంలో ఉండిపోయారు. రాత్రి పగలు తేడా లేదు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. 10 రోజులు అయింది. పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి వచ్చింది. ఆత్మాభిషేకం వారి మీదికి వచ్చినప్పుడు పావురాకారంతో వచ్చిందా, మంచు వలె కురిసిందా, జలము వలె వారి మీదికి వచ్చిందా? పరిశుద్ధాత్మ మంచుతో పోల్చబడ్డాడు, జలముతో పోల్చబడ్డాడు, పావురాకారంగా వచ్చాడు ప్రభు మీదికి. రకరకాలుగా పోల్చబడ్డాడు, వాయువుతో పోల్చబడ్డాడు, పరిశుద్ధాత్మ రకరకాలుగా పోల్చబడ్డాడు. కానీ వారి మీదికి అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలిను అని రాస్తుంది. అగ్ని చేసే పనేంటి? దహించుట, శుద్ధీకరణ. ప్రభు మీదికి పరిశుద్ధాత్మ పావురాకారంతో వచ్చాడు. నిష్కపటమైన పక్షి, పావురము వలె నిష్కపటులు అన్నాడు. పావురానికి కాపట్యం తెలియదు, కపటత్వం తెలీదు. ఉన్నంతవరకు అది యథార్థంగా ఉంటుంది, జెన్యూన్గా ఉంటుంది, నిజాయితీగా ఉంటుందంట. నాకేం తెలుసు, బైబిల్లో రాసుంది. మరి పావురపు హృదయం కూడా ఎరిగినవాడు ఆయన. అందుకే పావుల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులునై ఉండండి అన్నాడు. కాబట్టి నిష్కపటమైనటువంటి పావురాకారాన్ని పోలి ప్రభు మీదకి వచ్చాడు. కానీ శిష్యుల మీదకి వచ్చినప్పుడు ఆయన అగ్ని వలె దిగి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 2 అవసరం. 1 శుద్ధీకరణ అవసరం, 2 శక్తి అవసరం. అగ్నిలో ఈ 2 ఉన్నాయి. అగ్ని కల్మషాన్ని దహిస్తుంది, 2 అగ్ని శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అగ్నిలో వెలుగు కూడా ఉంది. అర్థమైందా? అగ్నిలో వెలుగు ఉంది, శక్తి ఉంది, కల్మషాన్ని దహించేటువంటి ప్రభావం ఉంది. అగ్నిగా దిగొచ్చాడు, వాళ్ళని శుద్ధీకరణ జరిగించి శక్తితో నింపి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైన వేడి వారిలో పుట్టించాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ చిన్నవానికి వెట్ట కలుగగా వాడు బ్రతికెను. చచ్చిపోయినోడి మీద ఎలీషా చేతులు కాళ్ళు పారదాచుకొని వాని మీద పరుండి వాని కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్నవానికి వెట్ట కలిగి వాడు బ్రతికాడని రాస్తుంది. షునేమీరాలు కొడుకు. నీకు తెలుసు, చదివారు మీరు. టపిమని తీసి చదివే వాళ్ళు ఉంటే చదవచ్చు, అయిపోద్ది, ఇబ్బంది లేదు.
అది 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో షూనేమీరాలు ఇంటికి పోతాడు కదా ఎలీషా. అక్కడ ఏలియా కూడా అంతే చేస్తాడు. సారేపత విధవరాలి కొడుకు విషయంలో ఏలియా అలా చేస్తాడు. షూనేమీరాలి కొడుకు విషయంలో ఎలీషా అలా చేస్తాడు. అవునా? ఆ చిన్నవానికి ఏం కలిగిందట? వెట్ట కలుగగా, అంటే వేడి. అగ్ని కల్మషాన్ని దహించింది, వారిని శక్తివంతులను చేసింది, వారిలో ఆధ్యాత్మిక వేడి రగిలించింది. అందుకే ఆ వేడి ఆరిపోవద్దు అన్నాడు. అది ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఆర్పొద్దు, ఆరిపోయింది అనే పదాలు 2 చోట్ల వాడతాం. ఒకటి